ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులారా, మనం కుటుంబ వ్యవస్థ అను శీర్షికపై మనం ధ్యానాలను వింటూ ఉన్నాం. ఆదాము అవ్వల కాడి నుంచి మొదలు పెట్టుకొని ఆ తర్వాత కయ్యను, ఆ తర్వాత శపింపబడినటువంటి స్థితి, ఆ తర్వాత వారి పిల్లలు, ఆ తర్వాత ఆయన ఊరు కట్టించడం, ఆ తర్వాత పశువులు గలవారు వారిలో నుండి బయలుదేరడం, అంతేకాకుండా సితారాను సానికను కనిపెట్టి ఆహ్లాదకరంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండడం, ఇవన్నీ కూడా చూస్తూ వచ్చినాం. అదే సమయంలో వారిలో ఒక అభద్రతా భావాన్ని బట్టి వారు ఇంకొక విషయాన్ని ఆరంభంలోనే వారు తయారు చేసుకుంటున్నారు. ఆ విషయాలేంటో ఈ రోజు మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో నాయన నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి నాయన. తండ్రి, మనిషి అభద్రత జీవితం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు నాయన. ఎప్పుడు పోరాటం, ఆరాటం నాయన, నెమ్మది లేనటువంటి పరిస్థితి నాయన. నెమ్మది కొరకు మనిషి ఏమైనా చేయడానికి సిద్ధపడతా ఉంటున్నాడు. మా జీవితం బాగు కొరకు నువ్వు సిలువ మ్రానుపై వ్రేలాడి మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించావు తండ్రి. నీకే స్తోత్రం నాయన. అట్టి స్థితిని మేము గ్రహించి తండ్రి, మరి ఆరంభంలో పాపమును బట్టి వచ్చిన విపత్తులన్నిటి నుంచి విడుదల కలుగజేయండి నాయన. తండ్రి, మీకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరూ నాయన నిన్ను గూర్చినటువంటి అవగాహన కలిగిన వారుగా నీ తట్టు తిరిగి నాయన నీకు మహిమకరంగా జీవించే కృపనిమ్మని ప్రార్థిస్తుంటున్నాం. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మాట్లాడనైనా ఈ మాటలు నాయన, నీ మాటలు ప్రభువా మమ్మల్ని బలపరచండి, నీ కొరకు సిద్ధపరచండి తండ్రి. నీ కొరకు మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా. మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. అలాంటి కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆదికాండము 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, మరియు సిల్లా తుబల్కాయీనును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ, ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం, రాగి పనిముట్లన్నిటినీ, ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే రాగి పనిముట్లు, తర్వాత ఇనుప పనిముట్లు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు తయారు చేసే కర్మాగారం అనేది ఆ దినాల్లోనే ఏర్పాటు చేశారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆనాడు వీరు ఏర్పాటు చేసినటువంటిది మనం గమనించినట్లయితే ప్రతి దేశంలోనూ వారి దేశం యొక్క భద్రత నిమిత్తమై ఎదుటి వారిని జయించటానికి కావలసిన ఆయుధ సంపత్తిని నిల్వ చేసుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈరోజు మెటలర్జికల్ ఇంజనీరింగ్ అంటూ ఉంటారు. అంటే ఏదైనా లోహాలను, లేదంటే రాగే కావచ్చు, ఇత్తడే కావచ్చు, బంగారమే కావచ్చు, వెండే కావచ్చు, ఇనుమే కావచ్చు, ఏవైనప్పటికీ కరిగించి అవసరమైన వస్తువులను తయారు చేసుకోవడము ఆనాడే ప్రారంభించబడింది. గమనించినట్లయితే బంగారు, తర్వాత వెండి పనిముట్ల గురించి మనం ఆలోచన చేస్తే అవి ఆభరణాలుగా ధరించుకోవటానికి వారు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాగి పనిముట్లు, ఇనుప పనిముట్లు అనే దానికి గమనించాల్సింది ఏమిటనంటే, వారు ఒక దేశంతో లేకుంటే ఇంకొకరితో పోరాడటానికి కావలసిన ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి అభద్రతా జీవి, ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. కొంతమంది నీడను కూడా నమ్మరంట. అంటే ప్రతి విషయాన్ని కూడా అనుమానాస్పదంగా చూసి తన భద్రత కొరకు తను ఏం చేయాలో ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దరిదాపుగా 200 దేశాలకు పైబడిన దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ప్రతి దేశము కూడా మనం గమనించినట్లయితే ఆయుధ సంపత్తిని పెంచుకోవడంలో రోజు రోజుకి నూతనమైనటువంటి విధానం, నూతనమైనటువంటి మరి టెక్నాలజీని మరి రూపుదిద్దుకొని అనేక రీతిలుగా ఒక దేశాన్ని జయించడానికి ఇంకొక దేశం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని కూడా చేస్తూనే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ యుద్ధాలు? ఎందుకు ఈ యొక్క పోరాటాలు అనేది మనం ఆలోచన చేస్తే, మన పితరులు ఆది కాండంలో చెప్పబడే విషయాలన్నీ కూడా ఆరంభంలో జరిగినటువంటి విషయాలు. ఒక కుటుంబ వ్యవస్థలో 2 అన్నదమ్ములతోనే ప్రారంభించబడింది. ఆదిలోనే మనం చూసాం.
కయ్యను హేబేలును చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, అక్క చెల్లెల మధ్య ప్రేమ లేదు. ఈరోజు ఏ బంధాన్ని చూసుకున్నప్పటికీ ఆ బంధంలో ఏదో ఒక మోసము, ఏదో ఒక పరిస్థితి వెలితిగా కనబడుతూనే ఉంటుంది. అందరూ రక్త సంబంధులే, ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వారే. తరాలు మారుతున్నా కొద్దీ మనుషులకు మనిషికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనిషి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండే పరిస్థితులు వేరుపడతా ఉన్నాయి. ఏం లేనప్పుడు అందరూ బాగానే ఉంటారు. అన్ని ఉన్న తర్వాతనే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు అబ్రాహాముతో మాట్లాడినప్పుడు అబ్రాహామును అన్నాడు, బిడ్డ నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు మాత్రమే నీ కుటుంబంతో వెళ్ళు అంటే లోతును వెంట పెట్టుకొని వెళ్ళాడు. లోతును వెంట పెట్టుకొని వెళ్ళిన తర్వాత ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూస్తాము, వారికి ఉన్న సమృద్ధిని బట్టి లోతు కాపరులు, తర్వాత మరి అబ్రాము కాపరులు, వారు కలిసి నివసించలేనంత ఆస్తి సమకూర్చుకున్నారు. కలహం ఏర్పడింది, అక్కడే సమస్యలు ఏర్పడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు ఈ సమస్యలు అనంటే సంపద పెరుగుతున్న కొద్దీ సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు. సమస్యలు కారణం ఏంటంటే సంపద. ఈ సంపద పెంచుకోవద్దా, మరి అలాగే ఉండాలా, లేదంటే ఏం లేనివారుగా ఉండాలా? అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. సంపద కలిగి ఉండు, కానీ తోటి వారిని ప్రేమించటానికి, తోటి వారికి సహాయపడటానికి మన సంపద ఉపయోగపడాల. ఈ రోజుల అలా ధనవంతులని చెప్పుకునేటువంటి వారి యొక్క జీవితంలో వారు చేస్తున్న పని ఏంటో తెలుసా? అనేకమైనటువంటి రీతిల్లో వారికి ఉన్నటువంటి, లేదంటే వారి ఆస్తిలో వారు సంపాదించినటువంటి లాభాన్ని అనేకులకు ప్రయోజనకరంగా ఉండటానికి పలు విధాలుగా వారు ఖర్చు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పంజాబ్ లో వరదలు వచ్చాయి. ఆ పంజాబ్ వరదల కొరకు ఎంతో మంది ధనవంతులు వారి ధనాన్ని వ్యయపరిచి అక్కడ ప్రజల్ని ఆదుకోవడానికి, అక్కడ ప్రజలకు ఆర్థికంగా సహాయపడటానికి సిద్ధంగా ఉంటున్నారు. ఒక వ్యక్తి ధనవంతుడు అయ్యాడు అంటే ఆ ధనము ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉండాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. అందుకే ఒక ధనవంతుడు అనుకున్నాడు, నేను ఎంతో సంపాదించాను, కొట్లను కట్టుకుంటాను, దాంట్లో సమకూర్చుకుంటాను, అన్ని చేస్తాను, నేను చేశా అని చెప్పుకుంటాడు. కానీ ప్రభు ఒక మాట అంటాడు, బిడ్డ నువ్వు చేసినంత బాగానే ఉంది, ఒకవేళ నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నా, అది నేను తీసేసుకుంటే ఏమవుతుంది నీది అని అడుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ధనము శాశ్వతమైనది కాదు. అందుకే దైవజనులు పాట రాస్తూ, ధనము నీకుంటే అందరూ వస్తారంట, అదే ధనం మన దగ్గర లేకపోతే అందరూ దూరం అయిపోతారంట. అందుకే ఆ దూరం అయిపోయే పరిస్థితి కొరకు ప్రయాసపడుతున్నారు. అంత బాగానే ఉంది, కానీ ధనం ఎక్కువ అవుతున్నా కొద్దీ, లేదంటే ఆస్తి సమకూర్చబడుతున్న కొద్దీ భద్రత కొరకు ఉన్నటువంటి ఆ యొక్క ఉపాయము ఏమిటనంటే ఆయుధాలు సమకూర్చుకోవడం, భద్రపరచుకోవడం. ఈ రోజు మనం కొన్ని దేశాల్లో చూస్తుంటాం, వారి సంపాదన ఎవరైనా దొంగిలిస్తారేమో అని వారికి ఆయుధాలను అఫీషియల్ గా లైసెన్స్ ఇచ్చి వారికి ఆయుధాలు ఇస్తారు. అంటే ఒకవేళ వారికి నష్టం కలుగుతుందంటే వారు షూట్ చేయొచ్చు అన్నమాట. అటువంటి అధికారులతో వారికి ఆయుధాలను చేతిలో పెడుతుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు గమనించినట్లయితే కయ్యను సంతానం ఎంతగా శపింపబడినటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది అని అంటే, ఆనాడు అవిధేయతతో కూడిన పాపాన్ని బట్టి ఈరోజు అదే అవిధేయత రోజులు మారుతున్నా కొద్దీ, తరాలు మారుతున్నా కొద్దీ, నూతనంగా వస్తున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ అనేటువంటి పాడవటానికి గల కారణం ఏమిటి అని అంటే పాపమే. అందుకే అంటాడు, పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే ఆ పాపం వలన వచ్చేటువంటి ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నము మామూలు ప్రయత్నాలు ఏం లేవు. తను తెలివి ఎంత ఉపయోగించి ఈ రోజు ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా దేవుణ్ణి కలిగి ఉండడం కంటే ఉత్తమమైంది మరొకటి లేదు. అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి మనం చాలా సార్లు వింటూ ఉంటాం. ఆయన చిన్న వయసులో ప్రపంచ దేశాలన్నిటినీ జయించి ఒక వీరుడుగా పేరుగాంచాడు. కానీ అదే చిన్న వయసులో ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన అక్కడున్న వారికి చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నేను చనిపోతే నా శవపేటికను వైద్యులు మోయాలి అని చెప్పాడండి. రెండవది ఏం కోరుకున్నాడంటే, నా శవపేటికకి 2 రంధ్రాలు పెట్టి నా చేతులను బయటికి పెట్టండి అన్నాడు. దానికి అర్థం ఏంటంటే, ఒట్టి చేతులతోనే వచ్చాను, ఒట్టి చేతులతోనే
వెళ్తున్నాను. ఆ శవపేటికను మోసుకెళ్తూ ఉంటే ఆయన కోరుకున్నాడంట, నడిచేటువంటి వారందరి కింద వజ్ర వైడూర్యాలన్నీ కూడా పరిచేయండి అని చెప్పాడంట. ఈ మాట అనడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ ఏవి కూడా శాశ్వతమైనవి కావు. నా ప్రాణాన్ని ఏవి కూడా కాపాడలేకపోయాయి. వైద్యులు నా ప్రాణాన్ని కాపాడలేకపోయారు. నాకున్నటువంటి ఆస్తి, నాకున్నటువంటి విజయాలు నా ప్రాణాన్ని కాపాడలేకపోయాయి. నాకున్నటువంటి వజ్ర వైడూర్యాలు, నేను సంపాదించిన వస్తువులు నా ప్రాణాన్ని కాపాడలేకపోయాయి అని చెప్తూ ఆయన కన్ను మూసాడంట. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం జీవిస్తుంటుండగా అందరం కలిసి ఐక్యత కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ఈ రోజు ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి వారే, తరాలు మారాయి, మనుషులు మారిపోయారు. పూర్వీకుల సంగతి ప్రక్కకు పెట్టి వారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా సర్వైవ్ కావాలా, ఏ విధంగా ఒకరిపైన ఒకరు ఆధిపత్యం కలిగి మరి నేను పైవాడుగా ఉండాలా అని ఆలోచన చేస్తూ జీవితంలో ద్వేషపూరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నారు. అందుకే ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు. రాగి పనిముట్లు, ఇనుప పనిముట్లను తయారు చేసుకుంటున్నారు పొడుచుకొని చంపటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సృష్టి అద్భుతమైనది. ఆయన ఈ కణజాలన్నీ కూడా భూమిలో నుంచే ఇచ్చాడు. ఆయన ఆ భూమిలో నుంచి మనం నిర్మింపబడ్డాము. అవే భూమిలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క కణజాలు మనల్ని నిర్మూలం చేయడానికి కూడా అవి సిద్ధంగా ఉన్నాయి. మనిషికి ఇచ్చిన తెలివితేటలు, మనిషికి ఇచ్చినటువంటి జ్ఞానం ఐక్యపరచడానికి, లేకుంటే సమాధానపరచడానికి, లేకుంటే జీవితాలలో మెరుగుపడినటువంటి జీవితాన్ని జీవించడానికి ఉపయోగించుకోవాల్సినటువంటి వారు ఒకరిపైన ఒకరు ద్వేషం పెట్టుకొని ఒకరినొకరు ఏ విధంగా చంపుకోవాలా, ఒకరినొకరు ఏ విధంగా విడుదల పొందుకోవాలా, ఒకరికొకరు ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలా అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం జీవించినది కొద్ది కాలమే కావచ్చు. ఈరోజు సొంత కుటుంబంలోనే సమాధానం లేనటువంటి పరిస్థితులు. కారణం ఏంటంటే పాపమే, ఆ అవిధేయతనే. అందుకే పూర్వీకులు ఏదైతే చేశారో దానికంటే ఎక్కువగా అడ్వాన్స్ అయిపోయి ముందున్నటువంటి రోజుల్లో ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నామో తెలియదు. అందుకే సామెతలు 22:6 చెప్పినట్లుగా బాలుడు నడవలసిన మార్గం నేర్పాల. ఆ బిడ్డలు చిన్నతనంలోంచే దేవుని అందలి భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. ఏ కుటుంబం అయితే మరి ఈ విషయాలపైన శ్రద్ధ నిలిపి పిల్లల్ని ఆత్మీయంగా పెంచుతారో ఆ తర్వాతి తరం వారు ఆశీర్వదింపబడతారు. అందుకే నిర్గమకాండంలో మనం చూసినప్పుడు, ఆజ్ఞలు జారీ చేసినప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన మాట వినాలి అని అంటున్నాడు. ఆయన మాటకు లోబడాలి అంటున్నాడు. లోబడకపోతే ఏంటి, లోబడితే అంటే ఆశీర్వాదాల గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఆనాడు ఆయుధ సంపత్తిని సమకూర్చుకునే ఆ యొక్క ఆనవాయితీ ఏదైతే ఉందో ఈరోజు ఇంకా అడ్వాన్స్ అయిపోయి పలు విధాలుగా ఒకరిపైన ఒకరు ద్వేషాన్ని, తమ పగను తీర్చుకోవడానికి ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన కొరకు ప్రేమను పంచిపెట్టాడు. ఆ ప్రేమ కలిగిన వారంగా ఒకరికొకరం అన్యోన్యంగా ఒకరికొకరం ప్రేమలో దేవునిలో ఎదుగుతూ ఆనందించాలని ప్రభు కోరుతుంటున్నాడు. అలాంటి గొప్ప కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నేలమంటిలో నుండి నాయనా నీ చేతులతో నీ సారూప్యంలో నరుని చేశావు ప్రభువా. ఆ తర్వాత పక్కటెముకను తీసుకొని స్త్రీగా చేసి ఆదామవ్వలను తోటలో ఉంచారు. అద్భుతమైనటువంటి సంతోషం, ఎనలేని ఆనందం కలిగినటువంటి వారుగా ఉండాల్సిన వారి మధ్యలోకి పాపం అనేది అడ్డుగా వచ్చి అవిధేయత చోటు చేసుకోవడం ద్వారా కయ్యను తండ్రి, వారి సంతానం తర్వాత పిల్లలు చూసినట్లయితే నాయనా చివరికి రాగి పనిముట్లను, ఇనుప పనిముట్లను చేసుకొని ఆయుధాలు తయారు చేసుకొని ప్రభువా ఈరోజు ఒకరిపైన ఒకరు దాడి చేస్తున్నారు. భూమిలో నుంచి వస్తున్న ఆ కణజాల ద్వారా అనేకమైనటువంటి ఆయుధ సంపత్తిని సమకూర్చుకొని ఒక థ్రెట్ గా తండ్రి ఒక దేశంపై దేశం పడి నాశనం చేసుకునే విధంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా మీరు సమాధానపరచండి అయ్యా. సమాధానపరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్న నీ వాక్యంలో సెలవిచ్చినావు. అట్టి కృపను దయచేయండి. ఈ
సమాధానం మేమున్న ఇంటిలో నుంచే ప్రారంభించబడాలా ప్రభా. మా ఇంటి నుంచి తండ్రి మేము బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ యొక్క సమాధానం చోటు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.